మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంది. మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని ఈ కోటి సంతకాల సేకరణ రూపంలో, అలాగే నంబర్ ఆఫ్ యాజిటేషన్స్ ఇప్పటికే ప్రజా ఉద్యమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అలాగే స్టూడెంట్ అండ్ యూత్ వింగ్స్ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఫామ్ అయ్యి అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు బలంగా చేస్తా ఉన్నారు. పదే పదే ఈ యొక్క వ్యతిరేకతను, ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది తప్పు, మళ్ళా తిరిగి మెడికల్ కాలేజెస్ ని గవర్నమెంట్ లోనే కొనసాగించాలని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు వినిపిస్తూనే ఉంది. ఇదే కాదు, వీళ్ళు చివరిదాకా కూడా మీరు మీ యొక్క ఆలోచన మార్చుకునేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారేమో ఇక ఇంకొక కీలకమైనటువంటి అంశం గురించి నిన్న ప్రస్తావించడం జరిగింది. అది ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం చూసినట్టయితే ఈ ఆరోగ్యశ్రీ అనేది ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2007లో ఈ ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి, పేదవాడు ఏదన్నా ఒక జబ్బు వస్తేనో ఏదో వస్తేనో అతని తలరాతకి అతను ఉండిపోవద్దు, అతను అప్పుల పాలు అవ్వకూడదు, అతన్ని బతికించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి భరోసాగా ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఒక బ్రెయిన్ చైల్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అని అనొచ్చు. అలాంటి గొప్ప పథకాన్ని మరి ఈ రోజున ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీని అంతే ఇదిగా నడిపిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఆలోచన ఇక్కడ ఏంటంటే, మనం ఎంత చేసినా కూడా ఇది ప్రజల మనసులో ఈ ఆరోగ్యశ్రీ అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానేత గారే గుర్తొస్తున్నారు. ప్రజల మనసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక చెరగని ముద్ర అనేది ప్రజలు వేసుకున్నారు. కాబట్టి దీన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్లినా, ఈ పథకాన్ని కొనసాగించినా కూడా ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. వీళ్ళు ఎన్ని రకాల పేర్లు మార్చినా, వీళ్ళు ఇంకో పేరు పెట్టుకున్నా ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. అలాగే దీన్ని మరింత స్ట్రెంథెన్ చేసి దీన్ని ప్రజలకు చక్కగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలు గుర్తు చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారినే గుర్తు చేసుకుంటారు. మరి ఆరోగ్యశ్రీ మీద కక్షతోనో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోనో మరి వీళ్ళు ఈ ఆరోగ్యశ్రీని ఏ విధంగా అయినా సరే గానీ ఏదో ఒకటి ప్రైవేటైజేషన్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి దీన్ని ఒక ఇన్సూరెన్స్ మోడల్లోకి తీసుకువెళ్ళాలి, మళ్ళీ దానికి ఒక హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి దీని మీద ఏదో స్టడీ చేస్తున్నట్టు, దీని మీద ఏదో మళ్ళీ జీవోలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్టం చేసింది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉగాదికి ఏప్రిల్ 1, 2026 ఉగాదికి ఆరోగ్యశ్రీని చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అసలు ఏంటి ఈ హైబ్రిడ్ మోడల్? ఒకసారి కనుక మనం చూసుకుంటే జనరల్గా ఒక హైబ్రిడ్ పంటలు, ఒక హైబ్రిడ్ ఉత్పత్తులు మనం చూస్తూ ఉంటాము. ఇక వాటికి ఒక సహజ ఉత్పత్తులు, ఒక సహజ పంటలకు ఏంటి తేడా ఉంటుందంటే, ఆ విధమైనటువంటి తేడానే మరి మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో ఉండే దానికి ఈ హైబ్రిడ్ మోడల్కి అంత తేడా అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ ఎవరో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? ఆ వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ని, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పేషెంట్స్ని చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వైద్యం చేయాలి, వీళ్ళకు చక్కటి మందులు ఇవ్వాలి, ట్రీట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలి, ట్రీట్మెంట్స్ తక్కువ చేయాలి, వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చూడాలి, ఫ్రీగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినట్టుగా చూడాలని వీళ్ళకి ఎందుకు ఉంటుందండి ఆలోచన? వీళ్ళకు ఉండదు కదా. మరి ఈ రోజున మరి వీళ్ళకు కూడా ఇక మేం చెప్పిందే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు 25 lakhs వరకు కూడా లిమిట్ పెంచాము. మరి అదే వీళ్ళు కూడా అదే మేము ఆల్రెడీ 25 లక్షల చొప్పున మనం ప్రతి కుటుంబానికి పెంచి ఇస్తున్నాం. మరి దాన్నే వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇది ఇస్తున్నట్టుగా దానికి మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని ఆరోగ్యశ్రీలో మేము 25 లక్షల వరకు కూడా ఇస్తున్నాము, బీపీఎల్ ఫ్యామిలీస్కి ఈ విధంగా ఇస్తున్నాము, ఈ విధంగా చేస్తున్నామని చెప్పి ఊదరగొట్టడము.
ఇక అందులో కూడా అన్ని ప్రొసీజర్స్ కవర్ చేయరంట, కొన్ని ప్రొసీజర్స్ మాత్రమే కవర్ చేస్తారు. మళ్ళీ అబవ్ పవర్టీ లెవెల్కి 2.5 లక్షలు మాత్రమే కవర్ చేస్తారంట. ఈ విధంగా కోతలు పెట్టుకొని మళ్ళీ దాంట్లో 100 కండిషన్స్ తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వైద్యం అందించకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. నెట్వర్క్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులెత్తేసాయి. డాక్టర్లందరూ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ధర్నాలకు దిగి వాళ్ళు సమ్మెలు చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి మీరు ఏం మాట్లాడతారు? 1 టైం సెటిల్మెంట్ అని మాట్లాడతారు. 1 టైం సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తారో తెలుసా? ఇక మేము మొత్తం ర్యాపప్ చేస్తున్నాము, అంత కట్టేస్తున్నాము, తాళాలు వేస్తున్నాం అన్నప్పుడు ఇక 1 టైం సెటిల్మెంట్ అనే దానికి వచ్చి కూర్చొని ఇక ఫైనల్ గా ఒక సెటిల్మెంట్ చేసుకుని కట్టేసుకుంటారు. 1 టైం సెటిల్మెంట్ మీరు మాట్లాడుతూ ఉన్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ లో మీరు చెల్లించాల్సినటువంటి సుమారు 3,000 కోట్లు ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిలు మీరు చెల్లించాలి. ఇవి ఎక్కడ చెల్లించాల్సి వస్తుంది ఏంటని చెప్పేసి ఇక వాళ్ళు బట్ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్స్ రాసి సమ్మెకు దిగితే వాళ్ళతో 1 టైం సెటిల్మెంట్ కి మీరు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి? స్పష్టంగా ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తున్నారు. మరి ఈ రకంగా రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇక మనం చూసినట్టయితే ఈ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో ఈ ఆరోగ్యశ్రీ విషయానికే వస్తే ఉన్నటువంటి 1000 కన్నా పైన ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని 3,257 ప్రొసీజర్స్ కి పెంచారు. పెంచి ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ని కూడా చక్కగా ఎంకరేజ్ చేసి నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఏమైనా ఇబ్బంది వస్తే కూడా వారితో ఇమీడియట్ గా ఏదైనా ఉంటే కూడా మాట్లాడి చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళతో ఒక ఇంటరాక్షన్స్ అనేవి ఉండేవి. మాకు వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పుకునే వాళ్ళు. నంబర్ ఆఫ్ రివ్యూస్ చేసి ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ సమస్యలు మేము తీర్చేవాళ్ళం. అలాంటి ఒక ఈకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ప్రోత్సహిస్తూ ఆ టైం టు టైం బిల్స్ కూడా వాళ్ళు క్లియర్ చేస్తూ మరి నడిపించినటువంటి పరిస్థితి. అప్పటికే మనం చూసినట్టయితే ఇక ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజున అందరూ కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలే. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్ గా మేము వాటిని రెక్టిఫై చేసుకుని ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవలు అంతరాయం కలగకుండా ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు ఇస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా 2,300 వరకు కూడా పెంచినటువంటి పరిస్థితులు. ఎవరు కూడా ఇంకో చోటకు వెళ్లకుండా వేరే రాష్ట్రాల వైపు చూడకుండా మన రాష్ట్రంలోనే మనకు చక్కటి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడే అందాలి, ప్రతి జిల్లాకో పెద్ద ఆసుపత్రి ఉండాలని చెప్పేసి ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేవాలని చెప్పి శ్రీకారం చుట్టి అడుగులు వేసినటువంటి విధానం ప్రజలందరికీ కూడా తెలిసిందే. మరి ఈ రోజున పీపీపీ అని చెప్తూ వీళ్ళు వీటిని అమ్మేసి వాళ్ళ కిక్ బ్యాక్స్ కోసము కమిషన్స్ కోసం ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. హాస్పిటల్స్కి వెళ్తే ఆ డాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఇమీడియట్ గా అటెండ్ అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి కావాల్సినటువంటి అందరూ స్టాఫ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి. ఏ వ్యక్తి కూడా వైద్యం కోసం వెళితే అక్కడ ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ప్రతిదీ మందులు కావచ్చు, టెస్టులకు సంబంధించి కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, కావాల్సినటువంటి పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా కూడా మరి అందుబాటులో ఉంచి 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి వస్తున్నటువంటి రిక్రూట్మెంట్స్ ని కూడా ఏ మాడ్యూల్స్ లో ట్రై చేసి వీటిని భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈ డాక్టర్ల కొరత ఉండకూడదు, ఎక్కడ కూడా పేషెంట్స్ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏ విధంగా కమిట్మెంట్ తో ముందుకు వెళ్లారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా చూశారు. మరి ఈ రోజు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు కూడా ఇక్కడ కాకినాడలో చూసాం, ఒక గర్భిణీ స్త్రీ చనిపోయింది. మొన్న నెల్లూరులో కూడా అంబులెన్స్ సకాలంలో టైం రాక ఒక వ్యక్తి చనిపోయారు. ఇలా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఏదో ఒక చోట మనం ఏదో ఒక ఇన్సిడెంట్ వింటానే ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అరైజ్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రభుత్వానికి హెల్త్ మీద, హెల్త్ డిపార్ట్మెంట్ మీద, అలాగే ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించే వాటి మీద ఇంత కూడా ధ్యాస లేదు. గాలికి వదిలేశారు వైద్య రంగాన్ని. అలాగే 108, 104 వాహనాలకు సంబంధించి కూడా టెలిమెడిసిన్ సేవలు కావచ్చు, అలాగే 108 వెహికల్స్ అంబులెన్సెస్ కావచ్చు, ఫోన్ చేసిన ఇమీడియట్ గా వచ్చేలాగా ఇంకా ఎంత స్పీడ్ గా మనం పంపించగలుగుతాము, ప్రజల ప్రాణాలు ఎంత బాగా మనం సేవ్ చేయగలుగుతాము, టయానికి హాస్పిటల్కి ఎలా తీసుకురాగలుగుతాం అనే దాని మీద ఎంత ఎక్సర్సైజ్ చేశామండి. ఎన్ని వెహికల్స్ పెంచి
మరి రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకు అన్ని స్టెప్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ట్రైబల్ ఏరియాస్ లో కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నారు. రిమోట్ ఏరియాస్ కి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మరి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే మరి ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని విషయాల్లో కూడా ఫెయిలియర్ 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 అదే మనం చూస్తా ఉన్నాము. ఇక ఏ విషయానికి వచ్చినా కూడా ఇక ఆరోగ్య ఆసరా అనేది ఒక గొప్ప పథకం. ఈ ఆరోగ్య ఆసరా ఎవరన్నా ఒక ట్రీట్మెంట్ చేసుకుని ఒక సర్జరీ చేసుకుని మరి ఆ సర్జరీ అయిపోయినాక ఇంటికి డిశ్చార్జ్ అయినాక లేవనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు అనేక ఇబ్బందులు ఉంటాయి. ఏదో పని చేసుకుంటే గడవనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సుమారుగా ఒక నెలకి 5,000 చొప్పున డాక్టర్ రికమెండేషన్ మేరకు ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈరోజు అలాంటి ఆసరా ఊసేలేదు. ఏమాత్రం కూడా ఈ ఆసరా గురించి వాళ్ళు ఏమి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ అసలు ఆసరా ఊసేలేదు. అవసరమైనటువంటి ప్రతి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని పంపించేవారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామే లేదు. ఇలా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి అనేక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురావడం కావచ్చు. నాడు నేడు అని చెప్పి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివాంప్ చేసి 17,000 కోట్లు సుమారు వాటిని ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ని రినోవేట్ చేయడం కానీ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, కొత్త హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు ఆగిపోయినాయి. ఇవేమి కూడా డెవలప్మెంట్స్ కానీ ఏమీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తలేదు. ఎందుకంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఒకటే. ఆయన ఐడియాలజీ వచ్చేసి ప్రైవేటైజేషన్. ఆ ఐడియాలజీకి తగ్గట్టుగానే స్టెప్స్ వేస్తున్నారు. ఎంతసేపు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకో ఆ కార్పొరేట్ వాళ్ళకో ఆ ప్రైవేటైజేషన్ పేరుతో వాళ్ళకు అప్పజెప్పాలనుకునే వాళ్లకు తొందరగా అప్పజెప్పేందు మీదుగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇక దేని మీద కూడా లేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో పేదవాడికి మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం అనేది అందే పరిస్థితి రానున్న రోజుల్లో ఉండబోదు. ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉండేవో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేసుకుని ఆస్తులు అమ్ముకొని ఇంకో రాష్ట్రానికి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి మళ్ళా మన రాష్ట్రంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. అలాగే ఇక ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఆ ప్రాంతంలో ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే మనము మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే అందించాలనుకుంటున్నామో వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి అవి కూడా మరి ఉచితంగా అందించబోవాల్సింది ఇక వాటిని కూడా మరి ఇక ఫీజులకే చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాగో ప్రజలకు మంచి చేయరు, చేసే ఉద్దేశం మీకు లేదని ఇప్పటికే మాకు అర్థమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టం అవుతా ఉంది. కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్లేదు, ఇక్కడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చెయ్యొద్దు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.